ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయై నమో నమః. ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుష్ఠాయ ధీమహి తన్నో లక్ష్మీ నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు. అందరిపైనను కరుణ, కటాక్ష, దయ కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. 1/5/2025 నుండి 15/5/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ సంచార స్థితి. కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి. బుధ భగవానుడు, శుక్ర భగవానుడు, శని భగవానుడు, రాహు భగవానుడితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారికి అష్టమంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయనప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వాటిని నరసింహస్వామి యొక్క జయంతి సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వల్ల వాటిని గండాలను ఎలా తప్పించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధుడు. రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన అంతా నాకు తెలుసు అని చాలా మీకు ఉంటుంది. వాటిని విడనాడి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. పెద్దవారైనచ్చు, చిన్నవారైనచ్చు, ప్రతి ఒక్క వ్యక్తులకు తెలియని శక్తి ఉంటుంది. ఇతర వ్యక్తులు ఏదైనా చెప్తూ ఉంటే వినే ప్రయత్నం చేయండి. మంచైతే స్వీకరించండి, చెడైతే వదిలేసేయండి. ఈ ఒక్కటి చేయలేదా, మీకు 98 సద్గుణాలు ఉన్నా ఈ ఒక్కటి కారణం వలన ఆపద, అష్టకష్టాలు మీకు మీరు తెచ్చి మీ తలపైన పెట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగా సప్తమ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి. ప్రేమికులు, భార్యాభర్తలు నూతన కార్యక్రమాలు కొంతకాలం వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం. అష్టమంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల దూర, వాయు, జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ప్రభుత్వ అధికారులతో, ఇంట్లో వాళ్ళతో, సహమిత్రులతో గొడవలకు ఇది సరైన సమయం కాదు. వీలైనంత వరకు సర్దుకపోయే ప్రయత్నం చేయండి. అనారోగ్యానికి దూరంగా ఉండండి. వేలకు నిద్ర, వేలకు తిండి, వేలకు సంపూర్ణమైనటువంటి ప్రశాంతతను సంపాదించగలిగినట్లయితే ఇదే కోటి వరాల మూట. లేకపోతే మోకాల నొప్పులు, అరికాళ్ళలో పంచాయతీలు, దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో నరసింహస్వామి వారికి ఆకుపచ్చ కలిగినటువంటి వస్త్రాలను దానం చేయడం, అంటే కళ్యాణంలో ఏర్పాటు చేయడం. అలాగా మనం కింద చెప్పుకోబోయే విధంగా ఆ పాలల్లో నవధాన్యాలను వేసి వాటిని బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ, గోమాతకు ఏర్పాటు చేయడం వలన రవి యొక్క దోషం తొలగి, అనారోగ్యాలు తొలగి, దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోతాయని చెప్పి గమనించాలి. ఆహార ఉత్పత్తులు, క్యాటరింగ్ బిజినెస్, నీటి వ్యాపారస్తులు, స్వయం వృత్తులు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, అలాగనే ప్రతి కార్యక్రమంలో విజయం కన్యరాశి వారి సొంతం అవ్వాలంటే ఈ చిన్న విధానాన్ని పాటించి తీరాలి. 1వ తారీఖు 5వ నెల 15వ తారీఖు లోపల ఎలాంటి మనము విజయాలు సాధించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా చెందుకున్నాం. శాస్త్రంలో మనకు ఏమని చెప్పారయ్యా అంటే ఆమా కావయ్య అన్నారు. వైశాఖ మాసం అనగానే పండగలు, పర్వదినాలు, యజ్ఞాలు, యాగాలు, గృహప్రవేశాలు, దేవతా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు, దేవతల యొక్క జయంతిని చాలా మనం అద్భుతంగా చేసుకుంటూ ఉంటాం. అలాగనే
మనకు వైశాఖ మాసలో శుద్ధ పూర్ణిమకు ఒకరోజు ముందుగా శ్రీ నరసింహస్వామి వారి యొక్క జయంతి కనుక మనమందరము కూడా నరసింహస్వామి వారిని తులసిమాలలతో స్వామివారిని అలంకరించుకుందాం, స్వామివారి ఆశీస్సులు పొందుదాం, స్వామివారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొందాం. అలాగనే మనకు లక్ష్మీదేవి యొక్క కృప కటాక్షం ఉంటేనే భూమండలం మీద మనిషి యొక్క జీవన గమనం ఉంటుంది. అంటే భక్తి అనేటువంటిది ఎప్పుడైతే మనము తత్వంలో ఉంటామో, ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉంటామో, భక్తి సేవలో ఉండబడిన వారందరికీ కూడా భగవంతుడు గొడుగు పడుతూ ఉంటాడు. అరాచకంలో ఉండబడిన వ్యక్తులకు పిడుగును వేస్తూ ఉంటాడు. కనుక మనకు అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు నిండు పుష్కలంగా ఉండగలగాలి అన్నట్లయితే అంటే మనకు శుద్ధ పంచమి నుండి బహుళ ఏకాదశి వరకు అంటే బహుళ పంచమి వరకు చంద్రుడు బాగా కనపడుతూ ఉంటాడు. కొందరికి పరిస్థితి అనుకూలంగా లేని వారందరికీ కూడా ఓ చిన్న వెసులుబాటు కార్యక్రమం ఏమిటయ్యానగా రాత్రిపూట చీకటి పడ్డాక చంద్రభగవానుడు వచ్చిన తర్వాత ఒక వెడలపాటి పాత్రలో ఒక గ్లాసు పచ్చిపాలు, ఆవు పాలు కానీ ఏ పాలైనా కూడా ఆవు పాలు అయితే మరి శ్రేయోదాయకం. ఒక గ్లాసు పచ్చిపాలు, తెల్ల నువ్వులు, అటుకులు, నెయ్యి, చక్కెర, వీలైతే ముత్యము వేసి చంద్రభగవానుణ్ణి ఆ పాలల్లో దర్శించి ఒక 8 సార్లు కానీ ఒక 27 సార్లు కానీ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః, ఓం శ్రీ నరసింహస్వామినే నమో నమః అనే మంత్రాన్ని స్మరించి మన మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఆ పాలను తీర్థంగా స్వీకరించగలిగితే, ఎందుకనగా దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసిన తర్వాత అందులో లక్ష్మీదేవి, చంద్రభగవానుడు, ఐరావతము, కల్పతరువు, అమృతం వచ్చిందని మనకు వేదాలు చెప్తూ ఉన్నాయి. అలాంటి అమృతాన్ని ఏర్పాటు చేసుకొని చంద్రభగవాన్ని దర్శించి అలా తీర్థం తీసుకోవడం వలన సంవత్సరాంతము మనకు అద్భుతమైనటువంటి లక్ష్మీ కటాక్షము, మనశ్శాంతి, ఆయువృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అదే కాకుండా ఇంకనూ మనము అద్భుతమైనటువంటి విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. కంచు మోగినట్టు కనకంబు మోగదు గధరా సుమతి అని చెప్తూ ఉంటారు. అలాగా ఇలా మనం శబ్దం చేయగానే ఓంకార శబ్దం రావడం ప్రారంభించడం. ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి 7 చక్రాలు వికసించి ఇంట్లో ఉండబడిన దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగి ఇల్లంతా సిరులతో కలకలలాడుతూ ఉంటుంది. కనుక మనమందరము కూడా ఈ అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం. కావాలనుకున్న వారు కిందని మనం సంప్రదించినట్లయితే అక్షయ పాత్రతో పాటు ఒక కాలభైరవ హోమము, ఒక 27 రకాల వస్తువులతో, 16 రకాల కూరగాయలతో శాకాంబరి దిష్టి దిగించి మీకు పంపించడం జరుగుతుంది. కనుక స్వామివారి ఆశీస్సులు పొందుదాం. అద్భుతమైన అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క పరిస్థితిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. చాలామంది భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతూ ఉంటారు. ఎందుకు గొడవ పడుతున్నారో ఒకసారి వాళ్ళకే తెలియని పరిస్థితి ఉంటుంది. జాతకంలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు, గ్రహ దోషాలు, అలాంటప్పుడు వారిద్దరూ పాలు నీళ్ళలాగా కలిసేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది. మీకు కలిగినటువంటి సంతానానికి ఆధ్యాత్మికమైనటువంటి నామాలు ఎలా పేరు పెట్టుకోవాలో తెలియచేయడం జరుగుతుంది. అందరిపైనను శ్రీ కాళభైరవ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో 4 మంగళవారాలు, 4 శనివారాలు, శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి సందర్భంగా కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి. కనుక మీరు జాతకం చెప్పించుకున్న వారందరికీ కూడా కాళభైరవ స్వామికి అర్చన హోమ కార్యక్రమాలను చేయించడం జరుగుతుంది.
కనుక మనందరం కూడా స్వామిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం, అష్టైశ్వర్యకి స్వాగతం పలుకుతాం. అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ నరసింహస్వామి దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు చేరవేయండి. శ్రీ నరసింహస్వామి ఆశీస్సులు పొందండి.